చాలా మంది నెపోటిజం గురించి చాలా ఈజీగా చెప్పేస్తారు. మీకు ఏందబ్బా, మీ డోర్స్ ఓపెన్ ఉంటాయి, మీరు ఏమైనా చేయొచ్చు, ఇండస్ట్రీలో మీకు చాలా యాక్సెస్ దొరుకుతుంది అని చెప్తారు. మీరు చెప్పండి అన్న, నెపోటిజం మీకు ఎంతవరకు వెళ్ళిపోయింది? When your father is a hero, villain, comedian, అబ్బాయి స్కూల్కి వెళ్ళినప్పుడు వన్ థింగ్ వింటారు, గోల్డెన్ స్పూన్ అని వింటారు, ఫస్ట్ ఏడిపిస్తారు. ఓకే, అప్పుడు టీచర్స్ కూడా వాట్ యూ థింక్ యువర్ ఫాదర్ ఇస్ అ బిగ్ థింగ్ అని చెప్పి కొట్టేటోళ్ళు. ఎక్స్ట్రా పనిష్మెంట్స్ రావడం, ఎందుకంటే దే యూస్ టు బి లైక్ ఓకే వీళ్ళు స్పెషల్ కిడ్ అని తెలియని ఒక ఇది మా మీద అది ఉండేది అనమాట. పెరిగేటప్పుడు ఇట్స్ లాట్ ఆఫ్ డ్రామా, బులింగ్ ఇన్ స్కూల్. ఎస్, డోర్లు ఓపెన్ ఉంటాయి, ఎందుకంటే అది మా ఇండస్ట్రీ. ఏ తండ్రి అయినా ఏ ఇంట్లో అయినా వాళ్ళ ఫాదర్ బిజినెస్ కూడా తెలిసి ఉంటుంది. దిల్ బి ట్రైయింగ్ డిఫరెంట్, కొంతమంది అది ఫాలో అవుతూ ఉంటారు. సో నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ ని, చైల్డ్ యాక్ట్ ఇండస్ట్రీ గురించి ఇన్సైడ్ అవుట్ సైడ్ తెలిసిపోతాయి, టెక్నికల్ గా అర్థమైపోతుంది. ఈ అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మాకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు నిలబెట్టుకుంటే దట్స్ వన్ థింగ్, నిలబెట్టుకోకపోతే ఇంకో థింగ్. దర్ ఇస్ ఆల్వేస్ ఎ కంపారిజన్ డైరెక్ట్లీ టు యువర్ ఫాదర్ హూస్ ఆల్రెడీ డిడ్ ఇస్ సమ్వేర్. అండ్ నువ్వు ఎంత చేసినా తెలిసే ఆయన అంత కాదు. నాకు లక్కీగా అది రాలేదు. ఎప్పుడు 1 or 2 సినిమాస్ వరకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యువర్ ఆన్ యువర్ ఓన్. వన్స్ యూ డోంట్ వర్క్అవుట్, నువ్వు ఎంత డబ్బు వేసి ఎంత పెట్టి చేస్తూ ఉన్నా ఒక మనిషిని వాడు ముందుకు వెళ్ళలేవు. టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ గా ఇండస్ట్రీ ముందుకు తీసుకెళ్లిపోతుంది. దే సీ టాలెంట్, అండ్ ఆ టాలెంట్ బాగుంటే ఎన్నో కోట్లు, మిలియన్స్ డబ్బు వేసి అతను ముందుకు తీసుకెళ్తారు.